ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథము నందు ఉన్న స్థలములు ఈ శీర్షికలో షెకెము అను ఊరిని గురించి నేను మీ నిమిత్తం వాక్యం అందించడం కోసం విస్తృతంగా అధ్యయనం చేశాను. ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో షెకెము యొక్క ప్రాముఖ్యమైన విధానాలు చూచినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఈ వాక్య ఉపదేశం చేయుట నాకు ధన్యతని నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు చాలా క్రొత్త విశేషాలు, లోతైనటువంటి సంగతులు తెలుసుకోగలుగుతున్నాను. మీరును ధన్యులే, ఎందుకంటే మీకు కూడా ఈ వివరాలు అందుతున్నాయి. బైబిల్ గ్రంథములో షెకెము అనేటువంటి స్థలము మొట్టమొదటిసారిగా ఆదికాండము గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో కనాను దేశములోని పట్టణముగా దీనిని బైబిల్ పరిచయం చేస్తుంది. అబ్రహాము దేవుని పిలుపు పొందినప్పుడు ఊరు అను కల్దీయుల పట్టణమున నివాసం ఉండేవాడు. అతడు తండ్రి తెరహును, తన యొక్క సహోదరుడైన హరాను యొక్క కుమారుడైన లోతును, తన భార్య షారాయిని వెంటబెట్టుకొని హారాను అనే స్థలానికి వచ్చి నివాసం ఉన్నాడు. హారాను పట్టణంలో సుమారు 10 ఏళ్ళు ఉన్నాడని అంచనా. అక్కడ తెరహు చనిపోయాడు. దేవుడు మాట్లాడిన మాట చొప్పున అబ్రహాము బయలుదేరి కనాను భూభాగములోని షెకెము అనే స్థలానికి వచ్చి సమీపమున ఉన్న మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర చేరాడు. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించారు. కనానీయులు అంటే ఎవరు? నోవహు సంతానములో హాము సంతతి వారు కనానీయులు. హాము ప్రథమ సంతతి కనాను. అతడే కనానీయులుగా అభివృద్ధి చెందాడు. కనానీయులు అంటే గిర్గాషీయులు, హివ్వీయులు, హిత్తీయులు, పెరెజ్జీయులు, అమోరీయులు, యబూసీయులు, వీళ్ళు కనానీయులు. ఈ కనానీయుల ప్రాంతము దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. అందుకే అతడు బయలుదేరి షెకెము దగ్గర ఉన్న మోరే యొద్ద ఉన్న సింధూర వృక్షం దగ్గర చేరాడు. ఆ షెకెము అనే మొదటి స్థలం మనకు బైబిల్లో అనేకమైన విశేషాలు తెలియజేస్తుంది. షెకెము అనే మాటకు అర్థం షోల్డర్, భుజం. భుజం అంటే ఆసరా. షెకెము అనే మాటకు అర్థం భుజము. భుజము అంటే స్ట్రెంగ్త్, ఆసరా. ఈ షెకెములోనే అబ్రహాము మొదటి వాగ్దానం, ఆత్మీయ వాగ్దానం పొందాడు. ఏమిటి ఆ వాగ్దానం? నీ సంతానమునకు ఈ దేశం ఇస్తాను అన్నాడు దేవుడు షెకెములో అబ్రహామునకు ప్రత్యక్షమై. అక్కడనే వాగ్దానం పొందాడు. అక్కడనే మొదటి బలిపీఠం కూడా కట్టాడు. అబ్రహాము తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. షెకెము నుండి బేతేలు వైపునకు తర్వాత ప్రయాణం చేశాడు. బేతేలుకు అలాగే హాయికి మధ్య గుడారం వేసి మరొక బలిపీఠం కట్టుకున్నాడు. ఇంకా దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తూనే వెళ్ళాడు అతను. చూడండి, అబ్రహాము యొక్క ప్రయాణంలో షెకెము ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి స్థలము. ఈ షెకెము ప్రాంతములో చాలా విశేషతలు ఉన్నాయి. ఒక్కొక్కటి చెబుతాను, జాగ్రత్తగా వినండి.
ఆదికాండము గ్రంథము 33వ అధ్యాయం 18వ వచనంలో యాకోబు తన మామగారైన లాబాను ఇంట నుండి అనగా పద్దనారాము నుండి వెనకకు తిరిగి వస్తూ ఈ షెకెము దగ్గర ఆగి అక్కడ గుడారాన్ని ఏర్పరచుకున్నాడు. అక్కడ ఒక 100 వరహాలు చెల్లించి కొంత భూభాగాన్ని తన పేరిట కొనుక్కున్నాడు. అక్కడ గుడారం వేసుకున్నాడు. అక్కడే షెకెము అనే ఊరిలో హమోరు కుమారుడైన షెకెము అనే వ్యక్తి తన కుమార్తె అయిన దీనాను పాడు చేయటం జరిగింది. యాకోబు కుమార్తె అయిన దీనాను షెకెము పాడు చేశాడు. తర్వాత ఈ షెకెము యొక్క కుటుంబం హమోరు కుటుంబం పాపులర్ ఫ్యామిలీ అవటంతో యాకోబు దగ్గరకు వచ్చి చెప్పారు, మీ కుమార్తె మా దగ్గర ఉంది, మీ కుమార్తెను మాకు ఇవ్వండి, మా కుమార్తెను మీరు తీసుకోండి, తీసుకొని మనం ఏకజనం అవుదాం, వ్యాపారం చేసుకుందాం రమ్మని ఆహ్వానం ఇచ్చారు. లేవి షిమ్యోనులు వాళ్ళను మోసపుచ్చి మీరు సున్నతి చేసుకుంటే మా పిల్లని ఇస్తామన్న బొంకి వాళ్ళు బాధపడుతున్నప్పుడు సున్నతి వలన ఆ ఊరి మీద పడి మగాళ్ళందరూ చంపేశారు. యాకోబు చాలా బాధపడ్డాడు. అది షెకెము అనుభవం అన్నమాట యాకోబుకి. ఇదే షెకెమును నందు ఆదికాండ 35:4 ఎక్కడ అబ్రహాము ఏ సింధూర వృక్షం దగ్గర దిగాడో ఆ వృక్షం కింద యాకోబు తన మామగారి ఇంట నుండి తెచ్చినటువంటి తన కుటుంబీకులు తెచ్చినటువంటి విగ్రహాలు ఉన్నాయి చూశారు, వాటిని పాతిపెట్టాడు. సో ఇట్స్ ఎ హిస్టారికల్ ప్లేస్. యెహోషువ అరణ్య యాత్ర ముగించిన తరువాత ఐగుప్తు దేశము నుండి తీసుకుని వచ్చిన యోసేపు అను దైవజనుని ఎముకలు షెకెములో పాతిపెట్టాడు. షెకెములో యోసేపు యొక్క ఎముకలు పాతిపెట్టాడు యెహోషువ. ఇది మనకు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయములో చెప్పబడింది. తర్వాత 34వ అధ్యాయం అంతా కూడా షెకెములో జరిగినటువంటి యాకోబు కుటుంబం యొక్క సంఘటన ఉంటే 37వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో యాకోబు తన కుమారుడైన యోసేపును పిలిచి, నీ అన్నదమ్ములు షెకెములో మందలు మేపటానికి వెళ్ళారు, నువ్వు వెళ్ళి వారిని కలుసుకో అని చెప్పి హెబ్రోను లోయలో నుండి షెకెమునకు యోసేపును పంపించాడు. యోసేపు షెకెమునకు వెళ్ళి విచారించగా మీ సోదరులు దోతాను వైపు వెళ్ళారని చెప్పగా అతడు దోతానుకు వెళ్ళాడు. అక్కడనే వారు అతను పట్టుకొని గోతులు తోసి హింసించి ఇష్మాయేలీలకు అమ్మివేశారు. కనుక షెకెములో మందలు మేపుతున్నారని బయలుదేరి వెళ్ళిన యోసేపు మళ్ళా తిరిగి వెనక్కు రాల. ఈ షెకెము పట్టణం గురించి మనం మాట్లాడాలంటే ఇది మనష్షే వారి యొక్క సరిహద్దుల్లోకి వచ్చింది. ఏబాలు కొండ గెరీజీము కొండల మధ్య ఉన్నటువంటి స్థలంలో ఈ షెకెము ప్రాంతం వ్యాపించింది. దీనిని సిక్కేము, సుఖారు, సిఖారు అనే పదాలు కూడా బైబిల్లో వాడారు. ఈ 2 కొండల మధ్య ఉన్న పట్టణం గెరీజీము కొండ, దీవెన కొండ, దానికి ఆనుకున్నటువంటి సరిహద్దు దీనిది. అక్కడ వ్యాపించింది సుఖార్ అనేటువంటి ప్రాంతం లేదా షెకెము అనేటువంటి ప్రాంతం. ఇది మనష్షే సరిహద్దుల్లోకి వచ్చినప్పటికీ మనష్షే పురములలో ఉన్న ఎఫ్రాయిము వాళ్లకు కొన్ని ఊళ్ళు ఇవ్వాల్సి వచ్చిందే. అప్పుడు ఈ షెకెము అనేటువంటి ఊరు ఎఫ్రాయిమీల ఊళ్ళల్లో కలిసింది. ఎఫ్రాయిము ఊళ్ళల్లో కలిసింది. ఆ తరువాత ఎఫ్రాయిమీయులు మళ్ళా కొన్ని పురాలను లేవీయులకు ఇవ్వాల్సి వచ్చింది తమ వంతుగా. అలా లేవీయులకు ఇస్తున్నప్పుడు ఈ షెకెము కహాతు కుటుంబానికి వెళ్ళిపోయింది. లేవీ సంతానం
గెర్షోనీయులు, మెరారీయులు, కహాతీయులు. కనుక యాజకుల కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి పట్టణాల లిస్టులోనికి శకము వెళ్ళి అది కహాతీయుల యొక్క స్వాధీనానికి శకము వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. యెహోషువ గ్రంథం 21:21లో షెకెమును ఆశ్రయపురముగా దేవుడు చేశాడు. ఒక ఆశ్రయపురం ఎఫ్రాయిమీయుల షెకెం, రెండవ ఆశ్రయపురం గలనీయుల కెదెషు, మూడవ ఆశ్రయపురం యోదావారి హెబ్రోను. ఈ 3 ఆశ్రయపురాలుగా అభివృద్ధి చెందాయి. అందులో షెకెము ప్రధానము. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే 24వ అధ్యాయం 24 నుంచి 26 మధ్యన చూస్తే ఇది ఇశ్రాయేలీయుల సమావేశం ఏర్పాటు చేశాడు యెహోషువ. ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క ఉద్యానవనంలో అక్కడ చెప్పాడు, మీరు యెహోవా విధులు పాటించాలి. మీరు రాయి పైన వాక్యాలు రాయించి సింధూర వృక్షం కింద షెకెములోనే నమూనాగా ఆ వాక్యాల యొక్క స్క్రిప్ట్ రాయి మీద వ్రాయించి, అతి పెద్ద రాయి మీద వ్రాయించి అక్కడ ఉంచాడు యెహోషువ. ఇక్కడనే అతని యొక్క చివరి ప్రసంగాన్ని చేశాడు. యెహోషువ ఇక్కడే అతని యొక్క చివరి ప్రసంగాన్ని చేశాడు. ఇక నేషనల్ ఓత్ ఆఫ్ ఇజ్రాయిలైట్స్ అంటారు. అంటే నేషనల్ ఓత్ అంటే జాతి కూడా ఇదే షెకెములో దేవునితో వాగ్దానం చేసి దేవునితో నడుస్తామని ప్రమాణం చేశారన్నమాట. తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను, ఇతనికి మరొక పేరుంది యెరుబ్బయలు. ఇతనికి ఒక ఉపపత్ని ఉన్నది. ఆ ఉపపత్ని కుమారుని పేరు అబీమెలెకు. ఈ అబీమెలెకు అను వ్యక్తి క్రూరుడు. అతడు తన తల్లి యెరుబ్బయలునకు ఉపపత్ని. యెరుబ్బయలు అంటే గిద్యోను. గిద్యోనుకు వివిధ స్త్రీల ద్వారా 70 మంది కుమారులు పుట్టారు. 70 మందిలో అబీమెలెకు ఒకడు. ఇతడు ఏం చేశాడంటే గిద్యోను మరణం తర్వాత తన మేనమావ గారి వరుస, తన తల్లి యొక్క సోదరులు షెకెము వారు కనుక షెకెము వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి 70 మంది మిమ్మల్ని పరిపాలించడం మంచిదా, నేను ఒక్కటి పరిపాలించడం మంచిదా తేల్చుకోమన్నాడు. అలా వాళ్ళని తనతో కలుపుకొని ఆ 70 మంది అన్నదమ్ముల మీద పడ్డాడు. ఒక్క యోతాము తప్ప అందరూ చనిపోయారు. అబీమెలెకు, యోతాము ఇద్దరే బతుకున్నారు. 68 మంది చచ్చిపోయారు. అప్పుడు యోతాము చెబుతున్నాడు, షెకెము యజమానులారా, మీరు యెహోవాకు విరోధంగా ఈ పాపం చేశారు. మీరు ఈ యొక్క అబీమెలెకును కోరుకున్నారు అంటూ ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానమే చెట్ల ఉపమానం. ఆ చెట్లలో తుమ్మ చెట్టు అగ్నిని రాజ చేసి మిమ్మల్ని కాల్చేస్తానంటుంది, దానిని రాజుగా తెచ్చుకున్నారు మీరు అని చెప్పి వారికి హెచ్చరిక ఇచ్చాడు. షెకెము సోదరులను చంపినందుకు దేవుడు ఏం చేశాడంటే ఒక దురాత్మను పంపి షెకెము యజమానులకును ఈ యొక్క అబీమెలెకునకును మధ్య విరోధం వచ్చినట్లు చేశాడని యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనము సాక్ష్యం ఇస్తుంది. అప్పుడు అబీమెలెకు తన యొక్క దౌర్భాగ్యమును బట్టి అతడు యుద్ధమునకు వెళ్ళాడు. అచ్చట ఒక స్త్రీ అతని తల మీద ఒక బండరాయి పెట్టి వేసింది. కపాలం పగిలి అతడు బాధపడుతుంటే సేవకుడిని పిలిచి తనను చంపేయమన్నాడు. అలా ముగిసిపోయింది అబీమెలెకు యొక్క బతుకు. ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు అబీమెలెకు. కనుక న్యాయాధిపతుల గ్రంథంలో కూడాను ఈ షెకెమును గుర్చినటువంటి ప్రధానమైనటువంటి విశేషతలు ఉన్నాయి. షెకెము వాడిని పోగు చేసుకుని బంధువులను పోగు చేసుకుని సహోదరుల మీద దండెత్తినందుకు దేవుడు అతనిని సంహరించినట్లుగా మనము చూడగలుగుతున్నాము. ఇంకా చరిత్రలో రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో
సొలొమోను అనంతరం రాజ్యం డివైడ్ అయిపోతుందని దేవుడు చెప్పారు. అలాగున ఆ రాజ్యం ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయి, ఉత్తర రాజ్యము యెరోబాము, దక్షిణ రాజ్యము సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఏలికలుగా వచ్చేశారు. ఆ సందర్భంలో సొలొమోను మరణానంతరము రెహబాము షెకెమునకు వెళ్ళి పట్టాభిషేకం పొందటానికి ఎదురు చూచాడు. అక్కడ యెరోబాము ఆ మాట విని ఐగుప్తులో ఉన్నాడు. అప్పుడు పరిగెత్తుకొని వచ్చి సహోదరులను తీసుకుని వచ్చి మీకు మాకు పొసగదని తగువ పెట్టుకుని ఉన్నాడు. అయితే ఈ రెహబాము కాంప్రమైజ్ కాల, చాలా కోపం, కింగ్షిప్ కదా వాళ్ళదు, రాజరికం కదా. అతను ఎదురు తిరిగాడు, తిరిగి చంపుతానన్నాడు అందరినీ, లోబడకపోతే మీరు ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిక చేశాడు. ఆ నేపథ్యంలో ఇశ్రాయేలు 10 గోత్రాల వారు గౌరవించమని రెహబాము పంపినటువంటి అదోరామును చంపారు. అప్పుడు అతను పారిపోయి షెకెము నుండి యెరూషలేముకు వచ్చేశాడు. వచ్చిన తర్వాత తన బలగాలు సమీకరించుకొని యెరోబాము మీదకు యుద్ధానికి బయలుదేరాడు రెహబాము. అప్పుడు దేవుడు వారిని ఆప్ చేసి, రెహబాముకు రాజ్యాన్ని నేనే ఇచ్చాను, నీకు నేను రాజ్యాన్ని దావీదుకి ఇచ్చిన వాగ్దానం బట్టి ఉంచాను, కాబట్టి నువ్వు ఇక్కడతో ఆగు, అతని మీదకు వెళ్ళొద్దు, ఆ ప్రజలను నాశనం చేయొద్దు అని దేవుడే స్వయంగా రెహబామును ఆపు చేశాడు. రెహబామును దేవుడే ఆపు చేశాడు. కనుక యెరోబాము షెకెమును క్యాపిటల్గా చేసుకున్నాడు. ఇశ్రాయేలు రాజ్యం ఉత్తర రాజ్యం, ఉత్తర రాజ్యానికి క్యాపిటల్ షెకెము, అదే షోమ్రోన్ అయింది. అదే తర్వాత కాలంలో సమరయ అయింది. అర్థమవుతుందా? కనుక వివిధ దశలలో వివిధ రకాలుగా మార్పులు చెందుతూ వచ్చింది. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనంలో షోమ్రోను యెరోబామునకు క్యాపిటల్గా ఆవిర్భవించి బహు చెడ్డవాడైన యెరోబాము పరిపాలన ప్రారంభించి 20 మంది రాజులు వచ్చారు, అందరూ చెడ్డవాళ్లే. ఫస్ట్ ఉత్తర రాజ్యం యొక్క క్యాపిటల్గా దీన్ని తీసుకున్నాడు. యెరోబాము యొక్క ఫ్యామిలీ రెసిడెన్స్ కూడా షెకెములోనే ఏర్పాటు చేసుకున్నాడు. షెకెమును గురించి అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో ఈ షెకెములో అబ్రహాము, షెకెమున యాకోబు, షెకెమును యోసేపు, ఇవి స్టెఫెను తన మరణానికి ముందు షెకెమును గుర్తిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఇందులో రాయబడ్డాయి. ఇప్పుడు షెకెము దేశాన్ని ఏమంటారు? ఇప్పుడు షెకెము దేశాన్ని నేప్లెస్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది ఒకప్పుడు నబ్లస్ అనే పదంతో పిలువబడింది. దీని యందు 50,000 మంది ప్రజలు ఇప్పుడున్నారు. ఇది పాలస్తీనా సిటీస్లో ముఖ్యమైన పట్టణం. పాలస్తీనాలో ఉంది ఇప్పుడు ఈ షెకెము. ఇది ముఖ్యమైన పట్టణం. దీనిలో 50,000 మంది ప్రజల్లో కేవలం 600 మంది ఒరిజినల్ సమరిటన్స్ ఉన్నారు. 12వ శతాబ్దంలో క్రూసైడర్స్ రూల్ జరిగింది. అప్పుడు ఈ యొక్క నెప్లెస్ అనేటువంటి ప్రాంతము నెప్లెస్గా మార్చబడింది. క్రీస్తు పూర్వము 4వ సంవత్సరంలో ఇదే షెకెములో సమరయ ఆలయం కట్టారు. 2వ సంవత్సరం చివరిలో యోహానన్ హిర్కనోస్ 1 యోహానన్ హిర్కనోస్ 1 ఆ యొక్క సమరయ దేవాలయాన్ని పడగొట్టాడు. టెల్ అవీవ్ అనేటువంటి యెరూషలేము ముఖ్య పట్టణమునకు దగ్గర ఉన్న హాలోన్ అనేటువంటి పట్టణములో ఇప్పటికీ కూడా సమరయులు నివాసం చేస్తున్నారు. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దములో అష్షూరు రాజు షలమనెసెరు ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి హిక్సాస్ టెంపుల్ను నాశనం చేశాడు. 3600 సంవత్సరాల క్రితం హిక్సాస్ టెంపుల్ అక్కడ ఉన్నదని, క్రీస్తు శకము 2000 సంవత్సరంలో పాలస్తీనా వాళ్ళు యోసేపు సమాధిని నాశనం చేశారని, యాకోబు యొక్క బావి ఉన్నటువంటి స్థలం ఇప్పుడు ఆర్థోడాక్స్ మానాస్టరీ నిర్మాణమై ఉన్నది. ఆర్థోడాక్స్ మానాస్టరీ యాకోబు యొక్క బావి ఉన్నటువంటి స్థలంలో ఉంది. సమరయ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు సుఖారను ఊరిలో
యాకోబు బావి దగ్గర కలుసుకున్నది ఇదే షెకెములో. మీరు గమనించారా? అబ్రహాము షెకెముతో లింక్ ఉన్నది, యాకోబునకు షెకెముతో లింక్ ఉన్నది, యోసేపు యొక్క సమాధి షెకెములోనే చేయబడినది. తదుపరి మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు రాజుల చరిత్రలో షెకెము ఉత్తర రాజ్యానికి ప్రధాన రాజ్యంగా ఉండి ఒక శ్రేష్టమైనటువంటి దేశంగా అభివృద్ధి చెంది, అది తర్వాత ఇజ్రాయేల్ వారి ముఖ్య క్యాపిటల్గా షోమ్రోనుగా అభివృద్ధి చెందింది. షోమ్రోను యొక్క ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. షోమ్రోనులోనే ఎలీషా కాలంలో భీకరమైనటువంటి కరువు వచ్చింది. కనుక ఈ గొప్ప పట్టణం షెకెము పట్టణం పాలస్తీనా పట్టణాల్లో ప్రముఖమైన పట్టణంగా ఉంది. బైబిల్ ప్రకారం అయితే అది ఎఫ్రాయిమీల ఊళ్ళల్లో ఒకటిగా ఉండి ప్రసిద్ధిగాంచింది. అది కహాతీయులు అనేటువంటి లేవీయులకు అది అప్పగించబడి అది ఆ పట్టణము ఒక ఆశ్రయపురంగా అభివృద్ధి చెందింది. ఆశ్రయపురంగా అభివృద్ధి చెంది ఫేమస్గా కనిపించింది. కనుక ఈ విధముగా మనం ఆలోచిస్తున్నప్పుడు షెకెమును గుర్చినటువంటి వివరాలు కనిపిస్తాయి. ఇదే షెకెములో బలిపీఠం కట్టి అబ్రహాము మొట్టమొదట బలిని దేవునికి అర్పించాడు కనానులో. యెహోషువ నాయకత్వంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ షెకెమును ఆధారం చేసుకున్నాడు. అక్కడనే వారందరినీ నేషనల్ ఓత్, జాతీయ ప్రమాణం చేయించి దేవునికి లోబడతామని చెప్పించాడు యెహోషువ. కనుక ఇది చాలా గొప్ప దీవెనకరమైనటువంటి సమాచారం ఈ షెకెము ప్రాంతంలో బైబిల్లో వ్రాయబడినట్లుగా మనం చూస్తాము. న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఇది సుఖారను బావి కలిగినటువంటి యాకోబు బావి కలిగిన సుఖారను ఊరికి రిలేట్ అయినట్లుగా తెలుస్తోంది. సహోదరుడా, సహోదరి, ఇదే సమరయ దేశానికి యేసు ప్రభువు వెళ్ళి వారి కోరిక మేరకు 2 దినాలు అక్కడ ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. మంచి సమరయుడు ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడే. సమరయుల యొక్క కుటుంబాలు, సమరయుల కుటుంబాలు యేసుక్రీస్తు ప్రభు బోధకు మారు మనసు పొందారు. కనుక ఒక సమరయుడు, ఒక సుంకరి యెహోషువ గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మనష్షే కుమారులు ఇక్కడ స్వాస్థ్యాన్ని పొందారు. యోసేపు కుమారులకు స్వాస్థ్యంగా ఈ షెకెము నియమించబడినట్లుగా మనం చూస్తాం. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యముల నుండి ఇతర స్థలాలను మీకు ప్రయత్నం చేసే యత్నం చేస్తున్నాను.